హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఇంట్లోనే నెయ్యి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మా ఇంట్లో నేనైతే డైలీ పాల మీద వచ్చే మీగడ లేదా పెరుగు తోడు వేసుకున్నప్పుడు వచ్చే మీగడను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అది అనేది నాకు 1 or 2 వీక్స్కి ఫుల్ అవుతూ ఉంటుంది. అలా ఫుల్ అయిన తర్వాత నెయ్యి చేసుకోవాలనుకున్న రోజు ముందు ఫ్రిడ్జ్లో నుంచి ఆ డబ్బా అనేది బయటికి తీసి పెట్టుకొని ఆ నెక్స్ట్ రోజు నెయ్యి తయారు చేసుకుంటూ ఉంటాను. దాన్ని మనం ఈ వెన్న అనేది మజ్జిగ కవ్వంతో కానీ లేదా మిక్సీలో కానీ వేసుకుంటే ఇలా ముద్దలాగా వెన్న అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ వెన్నని మనం 3-4 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే వాసన అనేది వస్తూ ఉంటుంది. ఇలా శుభ్రంగా కడుక్కున్న వెన్నని ఒక ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి. మనం పొయ్యిని ఎప్పుడూ సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే వెన్న అనేది మాడిపోతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి బాగా. ఇలా మరుగుతున్నప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం బయట కొనే వెన్న అది ఆర్టిఫిషియల్దా న్యాచురల్దా అనేది మనకు అనుమానంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా నెయ్యి తయారు చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. మన పిల్లలకు కూడా ఎటువంటి భయం లేకుండా వెన్నని పెట్టుకుంటా నెయ్యి అనేది వాడుకోవచ్చు. చక్కగా వాళ్ళకి టిఫిన్లు పెట్టేటప్పుడు నెయ్యి అనేది వేయచ్చు, లేదా భోజనంలో నెయ్యి యాడ్ చేస్తూ ఉండొచ్చు. గీ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. ఇలా మనం ఇంట్లోనే నెయ్యి అనేది తయారు చేసుకోవడం వల్ల మనీ కూడా సేవ్ అవుతూ ఉంటాయి. బయట ఎన్నో డబ్బులు పెట్టి కొన్నా కానీ అది హెల్తీనా కాదా అదొక డౌట్. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటే చాలా హెల్తీగా ఉండిద్ది, న్యాచురల్గా ఉండిద్ది. మనకి ఎటువంటి డౌట్స్ అనేవి ఉండకుండా ఉంటాయి. ఇలా ఈ నెయ్యిని అనేది బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోకపోతే కింద అనేది మాడిపోతూ ఉండిద్ది అడుగు. మనం వెన్నని కరిగించేటప్పుడు కొంచెం మందంగా ఉండే గిన్నెని పెట్టుకుంటే అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఇందులో మనకు కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, లేదా జీలకర్రనే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఎన్ని వారాలు స్టోర్ చేసుకున్న నెయ్యి అనేది పాడవకుండా ఉంటుంది, ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఈ నెయ్యి అనేది బాగా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లోనే పెట్టుకుని బాగా కలుపుకోవాలి. నాకైతే 2 పిల్లలండి. ఆ 2 పిల్లలు ఈ వెన్న చేస్తుంటే నాకు చుక్కలు చూపించేశారు. నెయ్యి చేస్తుంటే ఒక ఆమె అటు పిలిచిద్ది, ఒక ఆమె ఇటు పిలుస్తూ ఉండిద్ది. మళ్ళీ వాళ్ళని కిచెన్లోకి రానియకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలు కదండి, వేడి వస్తువుల దగ్గర ఉండకూడదు కదా. అందుకే వాళ్ళని చూసుకుంటా మళ్ళీ ఈ పని చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. చూశారు కదండి ఎలా కలుపుతున్నానో, మీరు అలాగే కలపండి. ఇలా కలుపుతూ ఉంటుంటే మనకనేది ఈ వైట్ కలర్ అంతా పోయి గోల్డెన్ కలర్ అనేది వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఈ నెయ్యిని మనం సిమ్లోనే పెట్టి మరిగిస్తూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల, ఇలా చేసుకోవడం వల్ల స్వచ్ఛంగా నెయ్యి అనేది తయారవుతూ ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. నేనైతే ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను మంచి స్మెల్కి. మోస్ట్లీ మా ఇంట్లో ఎక్కువగా మేము కరివేపాకే యాడ్ చేసుకుంటాము, లేదంటే అప్పుడప్పుడు జీలకర్ర అనేది యాడ్ చేస్తూ ఉంటాను. జీలకర్ర అనేది అరుగుదలకి మంచిది కదా, అందుకని అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను. చూసారు కదండి ఈ మీగడ అనేది ఎలా కరిగిపోయి
నెయ్యి అనేది ఎలా ఫామ్ అవుతుందో ఇలా బాగా కలుపుతూ ఉండాలి. కలపకపోతే ఇలా మీగడ అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది. చూసారా నేనైతే ఎలా కలుపుతున్నానో, మీరు కూడా అలాగే కలుపుతూ ఉండాలి. అలా కలిపితే మనకి నెయ్యి అనేది చక్కగా ఉంటుంది. ఆ మీగడంతా కిందకి వెళ్ళిపోయి పైన అనేది నెయ్యి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు యాడ్ చేశాను. మేము మోస్ట్లీ కరివేపాకు యాడ్ చేస్తాను నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు. అది హెల్త్కి మంచిది, అందుకని యాడ్ చేస్తూ ఉంటాను. చూసారు కదా నెయ్యి అనేది ఎలా ఫామ్ అయిందో. మీరు కూడా ఇంట్లో